ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే నెల తిరిగేసరికి కరెంటు బిల్లు, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి నెల ఇంటికి కావాల్సిన సరుకుల బిల్లు మరొక ఎత్తు. ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక సామాన్యుడు బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. మనం వీధి చివర ఉన్న కిరాణా షాప్కి వెళ్తే ప్యాకెట్ మీద ఎంఆర్పి ఎంత ఉంటే అంతే తీసుకుంటారు. ఒక్క రూపాయి కూడా తగ్గించారు కదా. అదే మనం డీమార్ట్ లేదా రిలయన్స్ లాంటి పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్తే సీన్ పూర్తిగా మారిపోతుంది. బయట 100 రూపాయలు ఉండే వస్తువు అక్కడ 80 రూపాయలకే దొరుకుతుంది. కొన్నిటి మీద ఏకంగా బై వన్ గెట్ వన్ ఆఫర్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడే మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. అసలు వీళ్లకు ఇంత తక్కువ రేట్కి ఇవ్వడం ఎలా సాధ్యం? వాళ్ళు ఏమైనా నష్టాలకు అమ్ముతున్నారా, లేక క్వాలిటీ లేని వస్తువులు మనకు అంటగడుతున్నారా? పోనీ వాళ్ళకి ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? లేదు కదా. చూడ్డానికి చాలా సింపుల్ గా అనిపించే ఈ ఆఫర్ల వెనుక బ్రెయిన్ బ్లాక్ అయ్యే ఒక మాస్టర్ మైండ్ బిజినెస్ స్ట్రాటజీ ఉంది. వాళ్ళు మన సైకాలజీతో ఎలా ఆడుకుంటున్నారు, ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు, ఈ సూపర్ మార్కెట్లు అసలు ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా? అంత పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తాం కదా, అక్కడ గోడల మీద ఒక్క గడియారం కూడా కనిపించదు. కనీసం బయట చీకటి పడిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క కిటికీ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కావాలనే వాటిని పెట్టారు. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, మనం కేవలం ఒక సబ్బు పేస్ట్ కొందామని 10 నిమిషాల కోసం లోపలికి వెళ్తాం. కానీ లోపల ఆ రంగురంగుల వస్తువులు చల్లటి ఏసీలో ఉంటాం కాబట్టి బయట ప్రపంచాన్ని మర్చిపోతాం. మనకే తెలియకుండానే గంటల కొద్ది లోపలే ఉండిపోతాం. మీరు ఎంత ఎక్కువసేపు లోపల ఉంటే వాళ్ళకు అంత లాభం. ఎందుకంటే మనం కంటికి కనిపించిన ప్రతి వస్తువుని బుట్టలో వేసుకుంటాం. మన జోబులో ఖాళీ అవుతున్నాయని మనకే తెలియకుండానే చేసే అద్భుతమైన మాయ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి తండ్రికి తల్లికి కనెక్ట్ అవుతుంది. మనం పిల్లల్ని తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఖరీదైన చాక్లెట్ లేదా బొమ్మ అడిగి మారం చేస్తారు కదా. అసలు పిల్లల కంటికి అవే ఎలా కనిపిస్తాయో తెలుసా? సూపర్ మార్కెట్ వాళ్ళు చాలా తెలివిగా కింద ఉండే ర్యాక్స్ లో, అంటే సరిగ్గా పిల్లల ఎత్తులో ఉండే చోట ఖరీదైన చాక్లెట్లు, అట్రాక్టివ్ గా ఉండే బొమ్మలు పెడతారు. పిల్లలు వాటిని చూస్తారు, అడుగుతారు. ఒకవేళ మనం కొనివ్వకపోతే అక్కడే ఏడుస్తారు. నలుగురిలో పరువు పోతుందేమో అని భయపడి మన జోబులో డబ్బులు లేకపోయినా కష్టపడి ఆ వస్తువుని కొనిచ్చేస్తాం. అదే మన హైట్ లో చూస్తే లాభం ఎక్కువగా వచ్చే బ్రాండ్స్ వస్తువులు పెడతారు. ఇక డిస్కౌంట్ లో దొరికే సామాన్లు, లాభం తక్కువ వచ్చే వస్తువులు ఎక్కడో అడుగున కింద వంగి తీసుకునేలా పెడతారు. మన కళ్ళతో, మన ఎమోషన్స్ తో వాళ్ళు ఆడే మైండ్ గేమ్ ఇది. సూపర్ మార్కెట్ బయట ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. మార్కెట్ లో 45 రూపాయల ఉన్న చక్కెర ఇక్కడ కేవలం 35 రూపాయలకి అని. ఇది చూడగానే అరే భలే ఉంది ఆఫర్ అని మనం వెంటనే ఒక సంచి పట్టుకొని లోపలికి వెళ్తాం. కానీ అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ చక్కెర మీద వాళ్ళకు 1 రూపాయి కూడా లాభం రాదు. కొన్నిసార్లు నష్టానికి కూడా అమ్ముతారు. అయినా ఎందుకు అమ్ముతారో తెలుసా? ఆ చక్కెర కోసం వెళ్ళిన మనం కేవలం ఆ ఒక్కటి కొని బయటికి రాము. దారిలో కనిపించే బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, సోప్లు అన్ని ట్రాలీలో వేసుకుంటాం. ఆ చక్కెర మీద వాళ్ళు 10 రూపాయలు నష్టపోయినా మనం కొన్న మిగతా వస్తువుల మీద 500 రూపాయలు లాభం లాగేస్తారు. దీన్నే బిజినెస్ లాంగ్వేజ్ లో లాస్ లీడర్ స్ట్రాటజీ అంటారు. అంటే చిన్న ఎరవేసి పెద్ద చేపను పట్టడం అనమాట. ఇక అసలు విషయానికి వస్తే, మనం కిరాణా కొట్టులో కొనే వస్తువులు ఫ్యాక్టరీ నుండి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, అక్కడ నుంచి ఏజెంట్ దగ్గరికి, ఆ తర్వాత షాప్ కి వస్తాయి. మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు లాభం తీసుకుంటారు. అందుకే రేట్ పెరుగుతుంది. కానీ ఈ డీమార్ట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా కంపెనీ దగ్గరికి వెళ్తారు. మాకు 1-2 కాదు, ఏకంగా 100 లారీల సరుకు కావాలి, డబ్బులు ఇప్పుడే క్యాష్ ఇచ్చేస్తామంటారు. లక్షల కొద్ది సరుకు ఒకేసారి కొంటారు కాబట్టి కంపెనీ వాళ్ళు వాళ్ళకి చాలా తక్కువ రేట్కి సరుకు ఇచ్చేస్తారు. మధ్యలో బ్రోకర్లు ఎవ్వరు ఉండరు. అందుకే వాళ్ళకు అంత తక్కువ రేట్కి వస్తుంది. అలా వచ్చిన లాభంలోనే సగం వాళ్ళు ఉంచుకొని మిగతా సగం మనకు డిస్కౌంట్ రూపంలో ఇచ్చేస్తున్నారు. వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద సమస్య ఉంది. అదే అప్పు ఇవ్వడం. నార్మల్ గా ఒక చిన్న షాప్ లో ఉన్న వాళ్ళు కంపెనీల దగ్గర సామాన్లు తెచ్చుకొని అవి అమ్ముడుపోయాక 30 నుంచి 60 రోజుల తర్వాత డబ్బులు వాళ్ళు తిరిగి ఇస్తారు. కానీ సూపర్ మార్కెట్లు, ముఖ్యంగా డీమార్ట్ వంటివి కంపెనీలు ఒక ఆఫర్ ఇస్తాయి. మేము మీ దగ్గర కొన్న సామాన్లకు నెలల తరబడి సమయం తీసుకోము, కేవలం 2 నుంచి 5 రోజుల్లోనే మొత్తం డబ్బులు చెల్లించేస్తాం, స్పాట్ క్యాష్ ఇచ్చేస్తామని చెప్తారు. ఏ కంపెనీకైనా వెంటనే డబ్బులు చేతికి వస్తే చాలా ఇష్టం. అందుకే కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఎక్స్ట్రాగా 3% నుంచి 5% ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇస్తాయి. ఈ ఆదా అయిన డబ్బులతోనే వాళ్ళు మనకు భారీ ఆఫర్లు పెడుతున్నారు. సూపర్ మార్కెట్ వాళ్ళు మనకేం ఉచితంగా ఇవ్వడం లేదు. వాళ్ళు చేసేది మోసం కాదు. ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ట్రిక్. మన సైకాలజీని వాడి వేల కోట్లు సంపాదిస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? ఇకపై సూపర్ మార్కెట్ కి వెళ్లే ముందు ఇంట్లోనే ఒక పేపర్ మీద మనకేం కావాలి, మనకేం అవసరం అని లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ లో ఉన్నవి మాత్రమే కొనుక్కొని రండి. అనవసరమైన ఆఫర్లు చూసి టెంప్ట్ అవ్వకండి. అప్పుడే మన కష్టార్జితం వృధా కాకుండా ఉంటుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.